differentiation product rule. d by dx of u into v is equal to u into d by dx of v plus v into d by dx of u. దీన్ని మనం ఇలా కూడా మనం రాయొచ్చు. d by dx of u into v is equal to u into du by dv by dx plus v into du by dx. సో మీకు ఎప్పుడైనా ఒక ప్రాబ్లము ఇలా ప్రోడక్ట్గా అంటే యూవి అలా ప్రోడక్ట్గా ఉండి మీకు ఎప్పుడైనా ఎగ్జామ్లో అలా ప్రాబ్లం ఇస్తే మీరు డిఫరెన్షియేషన్లో ఇలా ప్రోడక్ట్గానే ఇచ్చినప్పుడు మీరు ఈ ఫార్ములాని యూస్ చేయడం ద్వారా ఈజీగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ యూని సెపరేట్గా ఉంచి వీకి డిఫరెన్షియేషన్ చేస్తాం అనమాట. తర్వాత ప్లస్ సింబల్ వేసి మళ్ళీ వీని కాన్స్టెంట్గా ఉంచి యూని డిఫరెన్షియేషన్ చేస్తామన్నమాట. అలా చేయాలన్నమాట. ఇలా ఎప్పుడైనా మీకు ప్రోడక్ట్ ఇస్తే కనుక డిఫరెన్షియేషన్లో మనం అలా చేయాలి. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో d by dx of x log x d by dx of x log x is equal to, సో మన ఫార్ములా కూడా ఇక్కడ రాస్తున్నాం. ఫార్ములా ఏంటి? d by dx of u v is equal to u into d by dx of v plus v into d by dx of u రాసాం కదా. ఇప్పుడు సేమ్ ఇది ఏమనుకున్నాం మనం? u అనుకున్నాం. log x నేమో v అనుకున్నాం. సో ఇప్పుడు u రాయాలి x, తర్వాత d by dx of v d by dx of log x రాసాం. d by dx of log x రాసాం. ప్లస్ నెక్స్ట్ మళ్ళీ v ఎవరు ఇక్కడ? v log x, మళ్ళీ log x మామూలుగా రాసాం. తర్వాత u ఎవరు? x, d by dx of x రాసాం. సో ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ ఏమవుతుంది? x అలాగే ఉంది. d by dx of log x ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం? 1/xకి సమానం. సో 1/x రాసాం. x ఇలాగే ఉంది. ప్లస్ d by dx of log x ఈజ్ 1/x సమానం. తర్వాత ఇక్కడ log x అలాగే ఉంది. d by dx of x ఈజ్ ఈక్వల్ టు 1కి సమానం. సో ఈ 1, సో ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇక్కడ ఏం మిగిలింది? 1 ప్లస్ log x మిగిలింది. ఇది ఆన్సర్.